ఏందో అడుగుతున్నా. సైకిల్ ఒక 5 లక్షలు. ఎన్ని పనులు ఉన్నాయరా నీకు చూద్దాం. 3. ఏది 1 2 3. యాక్టింగ్ చాలే. యాక్టింగ్ లో కమల్ హాసన్ దాచిపోతాం. హే గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో సారీ గైస్, సో 2 days అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఏమంటే సో నాకు కొంచెం వేరే వర్క్స్ ఉంది, ఇట్లయితే ఇంకా పెండింగ్ వర్క్స్ ఉండడం వల్ల వీడియో అయితే అసలు చేయలేకపోయా. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ డోంట్ వరీ, ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా వస్తుంది అన్నమాట. సో కన్ఫామ్ ఈసారి మాటిస్తున్నా. మా చక్రి ఏం చేస్తుండో తెలియదు. మా మమ్మీ అయితే ఫుల్ బిజీగా మార్నింగ్ నుంచి చూడండి, ఫుల్ బిజీగా అయితే ఉంది. అండ్ గైస్, అసలుకి మా ఇంట్లో ఒక బెనిఫిట్ ఏమంటే అందరి ఇంట్లో వీడియోలు చేయాలంటే చాలా ఇట్లా నర్వస్గా ఫీల్ అవుతుంటారు. బట్ మా ఇంట్లో అట్లాంటి అవసరం లేదు. మా ఇంట్లో నాకైతే ఫుల్ సపోర్ట్ చేస్తుంటారు. మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఇంకా ఎంకరేజ్ చేస్తారు. ఇట్లాంటి పేరెంట్స్ దొరకాలంటే ఉండాలి ప్రతి ఒక్కరు. బట్ నా ఏంటంటే దరిద్రం ఏమంటే నేను కన్సిస్టెన్స్గా ఉండట్లేదు. సో మా మమ్మీనే చెప్తుంటారు, వీడియో గుర్తుకొచ్చినప్పుడు ఇస్తుంటావా లేకుంటే దియ్యవా? లే మమ్మీ, అంటుంటావు కదా, వీడియో నీకు గుర్తుకొచ్చినప్పుడే ఇస్తుంటావరా, తీస్తే డైలీ తీయాలా? చెప్పు మమ్మీ, ఎందుకు ఆ మాట అంటుంటావు నువ్వు? నాకు చూడండి గైస్, మా మమ్మీ కూడా చెప్తుంది ఫుల్ సపోర్ట్ ఇంట్లో వీడియోస్ చేయడానికి. బట్ అందరి ఇంట్లో ఉండకుండా మా ఇంట్లో ఉన్నది ఒక బెనిఫిట్. బట్ ఏమంటే నాకు టైం కుదరక, సో నాకు కొంచెం అప్పుడప్పుడు డిమోటివేట్ అయిపోతుంది. సో గైస్, మా మమ్మీనే చెప్తుంది నీకు ఫుల్ బద్ధకం రా వీడియోలు దీనికి, అది ఇది అంటుంది. కానీ బద్ధకం గైస్ కాదు, అది ఏమంటే టైం కుదరట్లేదు. సో నేను ఒక్కొక్కసారి డిమోటివేట్ అయిపోతుంటాను అనమాట, కన్సిస్టెన్సీగా ఉండడం లేదు. సో అట్లా లేదు. చూడండి మీరే, ఇట్లా చూడు మమ్మీ, ఇట్లా చూసి చెప్పు తీస్తేనే మంచిది. మా మమ్మీ చూడండి, మా మమ్మీ కూడా చెప్తాడు డైలీ. నేనే ఏం చేస్తాను అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాను. నాకు ఎందుకంటే స్టార్ట్ చేసి ఒక 20 minutes ఈ రోజు చేద్దాం, రేపు చేద్దాం, రేపటి నుంచి చేద్దాం అని, అది రేపటి నుంచి అట్లనే వెళ్ళిపోతుంది. కానీ ఇట్లనే నా 1400 days వేస్ట్ చేసుకున్నా, అంటే 4 years వేస్ట్ చేసుకున్నా ఈరోజు రేపని. సో చూసిన చక్రి అంటున్నా అలా. ఇప్పుడు వచ్చినా చెప్పి ఏడిపోయినావు ఎంతసేపు? బయట ఏం చేస్తున్నావు? ఏందో అడుగుతున్నా. సైకిల్ ఒక 5 లక్షలు. గైస్, వీడికి సైకిల్ 5 లక్షలు కావాలంట. సైకిల్ 5 లక్షలు. అక్కడ చూస్తున్నారా, అక్కడ ఓ పిల్లోడు ఉన్నాడు చూడు, వాడికి చూసి వీడు ఏం చేస్తున్నారు? అరే హలో గైస్, నాకు మా మామ 5 లక్షలు ఇవ్వాలి. ఈసారి సైకిల్ కూడా అట్లా చేయకూడదు. పెద్దవాళ్ళని గొడ్లు వస్తా చెప్పు, పెద్దవాళ్ళని గొడ్లు కూడా కొట్టకూడదు అట్లా. అంటే నీకన్నా పెద్దగా ఉన్న వాళ్ళ అట్లా కొట్టకూడదు, అది మంచిది కాదు. సరేనా? ఏంది నువ్వు నాకన్నా పెద్దనా? నేను ఎంత పెద్దరా? నువ్వు చెట్టు అంత పెద్దగా ఉన్నావు. గైస్ చూసినారా, అది ఈ చెట్టు అంత పెద్దగా ఉన్నాడండి. నువ్వు మళ్ళీ గింతే ఉన్నావు మరి. చిన్నగా మాడిపోయినావా? గైస్, వీడు చిన్నగా అయిపోలేదంట, చిన్నగా మాడిపోయినాడంట. ఎట్లా 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 దో నీకు సైకిల్ కావాలా? నీకు సైకిల్ కావాలంటే ఏంది కావాలి? సైకిల్ కావాలా? నీకు సైకిల్ కావాలంటే ఈ వీడియోకి 1000 likes వస్తే నీకు కొన్ని డబ్బులు కాదు నువ్వు ఈ వీడియోకి, ఇప్పుడు నీ వీడియోకి 1000 likes వచ్చినాయి అనుకో, నీకు సైకిల్ ఇప్పిస్తా. నెక్స్ట్ వీడియో సైకిల్ పెడితేనే చూపిస్తా. చెప్పు గైస్, 1000 likes కొట్టండి, నేను నాకు మా మామ సైకిల్ ఇప్పిస్తాడని చెప్పు. 1000 likes కొట్టండి ఫ్రెండ్స్, మా మామ సైకిల్ ఇప్పిస్తాడు. గైస్, ఈ వీడియోకి కానీ నేను ఏమన్నా అంటే, ఈ వీడియోకి కానీ 500 or 1000 likes వచ్చినాయి అనుకో, కంపల్సరీ నీకు సైకిల్ ఇప్పిస్తా అన్న. సో చూద్దాం వాడి ఎంత లక్ ఎట్లుందో చూద్దాం. వానికి కానీ 1000 likes 500 likes కానీ వచ్చినాయి అనుకో వీడియోకి, వానికి ఈజీగా నేనైతే సైకిల్ కొనిస్తా. సైకిల్తో వానికి
సైకిల్ కొనిద్దాం అండ్ నెక్స్ట్ వాడి సంతోషం కూడా చూద్దాం. పడతాయంట. ఏంది ఆ, ఏంది మళ్ళీ చెప్పు. నా చెట్టుకి నాకు ఎవరైనా కోపం తెచ్చిరనుకో మా ఫ్రెండ్ చెట్టుకి అయితే తీసుకో ఆ ఫోన్ పలగొడతాయంట. గైస్ వీడికి కోపం వస్తే వీళ్ళ ఫ్రెండ్ చెట్టుకి చెప్తాడంట. ఆ చెట్టు అంట మన మీద కొమ్మేస్తుంది, ఐ మీన్ చెట్టుకి ఆడేస్తుంది అంట. ఇట్లా పడితే పడతాయి, పడతాయి. ఆడుకొని ఇప్పుడు వచ్చినప్పుడు ఏందిరా అంటే వాడు చూడండి తుర్రిపల్లి ఎక్కించుకుంటున్నాడు. ఏయ్, చంపుతాను బిడ్డ. సంపుతానా? ఆహా, తెలంగాణ ఈయనంది కత్తి. తెలంగాణ భాష ఊపిస్తున్నాడు. ఎవరిదిరా బొమ్మ అదే? నా తొర్రి పళ్ళు చూడండి గాయసిరా. ఎన్ని పళ్ళు ఉన్నాయరా నీకు చూద్దాం. 3. ఏది? 1 2 3 4 2 4 ఉన్నాయా? 4 ఉన్నాయా? 2 3 4 4 ఉన్నాయి. తొర్రి పళ్ళు కూడా 4 ఉన్నాయి. ఎట్లారా? ఒకవేళ నువ్వు చాక్లెట్ నువ్వే ఇట్లా పెట్టి ఇట్లా గుద్దిన వాటి ఊసిపోయాయి. నేను గుద్దిన్నారా? నేను ఎప్పుడు గుద్దిన? అది కాదు, ఒకవేళ నువ్వు మధ్యలో చాక్లెట్ నమ్మలాలంటే ఈ మధ్యలో ఎట్లారా నీకు? ఎట్లా నమ్ముతావురా మధ్య? ఇట్లా అని కడుకుతా. ఎట్లా అట్లా పొద్దు మూకులు అస్సలకి. మమ్మీ ఎట్లా పని చేస్తావు మమ్మీ? పొద్దు మూకలు నాకు అర్థం కాదు. ఇందాకే పొంగనాలు చేసినావు, అందులోపలే మళ్ళీ మధ్యాహ్నం వంట రెడీ చేస్తున్నావు. ఇంత ఓపిక ఎట్లా మమ్మీ? నాకు అర్థం కాదు అసలుకి. సో ఇండియన్స్ మదర్స్ కదా చెప్తున్నా, అసలు ఇంత ఓకే ఎట్లా ఉంటుంది మీకు నాకు అర్థం కాదు. ఇందాకే మమ్మీ టిఫిన్ చేసింది, అంతలోపలే మేము చేసేటోళ్ళం. ఏంటి మేమే? ఆడళ్ళు చేసేటోళ్ళు, మొగళ్ళు తినేటోళ్ళు. అట్లానే ఇందాక టిఫిన్ అయిపోయింది, అంతలోపల ఆఫ్టర్నూన్కి ప్రిపరేషన్. అసలుకి మళ్ళీ ఆఫ్టర్నూన్ అయిపోయినప్పుడు నైట్కి. అసలు గ్రేట్ అసలుకి. ఇంత ఎట్లా మీకు ఇంత ఓపిక ఉంటుంది నాకు అర్థం కాదు అసలుకి. పెట్టినాడు మాకు ఆడవాళ్ళకు అట్లా ఉండాలని. ఆడవాళ్ళకు మగవాళ్ళకంటే శక్తి ఎక్కువ. ఆడవాళ్ళకు శక్తి ఎక్కువ. ఉన్నాయి. ఏమున్నాయి? 2 ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి తినేసి. ఓ, ఇంకా చాలా ఉన్నాయంటే ఇంకా అయిపోలేదా ఇంకా తినేది? అయిపోలే, గంట అవుతుంది. ఏంది? గంట అవుతుంది. గంట సేపు తింటాడంట గాయస్. అవును గాయస్, నేను తింటా. గంట సేపా? ఎవడరా గంట సేపు పొంగనాలు? తింటానే ఉంటా. ఏంది? సాయంత్రం మటుకు పొంగనాలే తింటాడంట వీడు. దోశలు ఉంటే దోశలు కూడా రాత్రి తినేస్తాం. ఒక హోటల్ పెట్టిస్తాం సరేనా నీకు? ఒక హోటల్ పెట్టిస్తాం, దానిలో నువ్వే చేసుకుని నువ్వే తింటుండు. ఓకేనా? అంతే కదా గైస్, ఒక హోటల్ పెట్టిస్తాం అనుకో, వాడే ఉండి వాడే తినుకుంటా వాడే ఉంటుంటాడు. అది చాలా మంచి పని. పో గైస్, టైం చూడండి, మధ్యాహ్నం అయితే 1 అవుతుంది. చక్రియాడు పొద్దు నుంచి కంటిన్యూస్ గా టీవీ చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చూస్తున్నావు? పొద్దు నుంచి గైస్ సంథింగ్ 8 o'clock నుంచి చూస్తూనే ఉన్నాడు టీవీ. ఇప్పుడు కూడా ఆఫ్ చేయకుండా కంటిన్యూస్ చూడండి. ఎందుకు చూస్తున్నావు? కళ్ళు నొయ్యదారా నీకు? ఏయ్ చూడు, ఇక్కడ కళ్ళు నొయ్యదా నీకు? పొద్దున్న నుంచి చూస్తున్నావు. వద్దన్న టీవీ పొద్దు మూగులు టీవీ చూస్తాడు కదా అసలుకి. బయట వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకోమన్నా కూడా ఆడుకోకుండా టీవీనే చూస్తుంటాడు. యాక్టింగ్ చాలే, యాక్టింగ్లో కమల్ హాసన్ దాచిపోతాం. గడిచిపోయింది అనమాట. సో టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి. అండ్ మెయిన్ థింగ్ ఏమంటే గైస్, ఒకటి చెప్తాను చూడండి, డిమోటివేట్ అయిపోతా. ఇప్పుడు నేను ఒక వీడియో వదిలింది అనుకో, నేను 20 views సంథింగ్ 15-14 views వచ్చాయనుకో, అదేదో డిమోటివేషన్. అట్లా నేను నా లైఫ్లో తెలుసా ఎన్ని అంటే 4 years వేస్ట్ చేసుకున్నా. ఈరోజు రేపు అని డైలీ. నేను మార్నింగ్ కూడా తెలుసా, ఇప్పుడు లేచాను అనుకో వీడియో చేద్దాం అనుకుంటా, కానీ చేద్దాం అనుకుంటాను కానీ ఈరోజు నైట్ అనుకుంటాను, రేపు మార్నింగ్ చేయలేను. అది ఎందుకు? అది అసలు రేపు చేసుకుందాంలే టైం ఉందిగా, రేపు చేసుకుందాంలే టైం ఉందిగా అనుకుంటా అని అది చేసుకోలేం. ఆ 20 minutes మీరు ఎప్పుడైనా కానీ
మార్నింగ్ ఆ 20 minutes ఏమైనా కానీ చేద్దాము అని మీ మైండ్ని కాదనుకొని మీరు చేసింది అనుకో, మీరు ఆనేసం ముందుకు వెళ్ళిపోయినట్టు. ఆ 20 minutes మీరు గెలిచారు అనుకో, మీరు ఏదాన్నైనా గెలుస్తారు. నాకు అది మొన్ననే అర్థమయ్యి నాకు ఇప్పుడు ఈ రోజు నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. లేకుంటే నేను కూడా మీ లెక్కనే ఇంకా రేపు చేద్దామని 4 years నేను స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఒక మంచి పొజిషన్లో ఉండిపోయినారు. నేను ఇక్కడే ఉన్నప్పుడు నా లైఫ్లో నాకు ఒక యూట్యూబ్ తప్ప వేరే కెరియర్ ఆప్షన్ లేదు. సో ఇది ఓపెన్గా చెప్తున్నాను నేను. సో నాకు స్టడీస్ అసలు ఇంట్రెస్ట్ లేదు. సో నేను మేబీ ఫర్ ఫ్యూచర్లో కొంచెం తర్వాత నేను డ్రాప్ అవుట్ చేశాను. నాకు ఎన్నైనా సబ్స్క్రైబర్స్ ఉండే, నాకు ఎంతైనా వ్యూస్ రాని, సో ఐ డోంట్ కేర్. బట్ నాకు వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అది యూట్యూబ్. సో వేరే ఆప్షన్ లేదు. సో మీకు ఎంటర్టైన్మెంట్, ఈ యూట్యూబ్లో నీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తాను అని మీకు కావాల్సినవన్నీ, సో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మా నుంచి అన్ని వీడియోస్ అయితే మీకు వస్తుందన్నమాట. సో ఇంకా ఫ్యూచర్ ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి మీకు ముందు ఇంకా మంచి కంటెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అయితే కంపల్సరీ చేస్తా. సో సపోర్ట్ చేసి పెట్టుకోండి, ఓకేనా? అండ్ మీరు కూడా స్టార్ట్ చేయండి, ఓకేనా? దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. మిడిల్ క్లాస్కి అయితే బెస్ట్ ప్లాట్ఫామ్ అనొచ్చు. ఏమంటే నాకైతే వేరే ఆప్షన్ అయితే లేదు. సో నేను మెంటల్గా ఎప్పటి నుంచి కదా, నా 9th class, ఇప్పుడు నాది డిగ్రీ సంథింగ్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అనమాట. సో నేను 9th class నుంచి ఫుల్ మెంటాలిటీగా ఫిక్స్ అయిపోయినా యూట్యూబే చేయాలని. సో ఏమంటే ఈరో రేపు కన్సిస్టెన్సీగా లేను గైస్, అది నా మెయిన్ ప్రాబ్లం అనమాట. ఉంటే మంచిగా ఉండు. సో ఇప్పటి నుంచి అయినా ఉండాలి అనుకుంటున్నా. సో ప్లీజ్ అలాగే సపోర్ట్ చేయండి. అందరికీ ఎట్లా సపోర్ట్ చేస్తారు నాకు కూడా అట్లా సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ నెక్స్ట్